హలో ఫ్రెండ్స్, 16th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రామలక్ష్మి ఇంట్లో లేదని తెలుసుకున్న రఘురామ్ చాలా కోపంగా జానకితో ఇలా అంటూ ఉంటాడు. జానకి, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, రామలక్ష్మి ఇంట్లో ఉందా లేదా అని అడగటంతో ఇక అప్పుడే జానకి ఏడుస్తూ రామ ఇంట్లో లేదు అని చెప్పగానే, అంటే అతనితో లేచిపోయిందన్నమాట అని రఘురామ్ అనగానే ఇక అప్పుడే రామలక్ష్మి గురించి అలా మాట్లాడినందుకు ఆద్య ఇలా అంటుంది, ఏంటి పెదనాన్న, రామలక్ష్మి గురించి అలా మాట్లాడతారు, తను మీ కన్న కూతురు పెదనాన్న, రామలక్ష్మి ఎప్పటికీ తప్పు చేయదు. అంతేకాదు, రామలక్ష్మి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ ప్రశాంత్ చెడ్డవాడని, వాడు తప్పు చేశాడని నిరూపించడానికి వాడి దగ్గర సాక్ష్యం తీసుకురావటానికి వెళ్ళింది అని అంటూ శౌర్య దగ్గరికి సాక్ష్యం కోసం వెళ్ళింది, ఆధారాలు తేటానికే వెళ్ళిందే కానీ అలా లేచిపోలేదు పెద్దనాన్న అని ఆద్య చెప్పగానే రఘురామ్ కాసేపు ఆలోచించి ఇలా అంటాడు, అయితే మీరు చెప్పినట్టుగా వాడు చెడ్డవాడని నా కూతురు వెళ్ళి సాక్ష్యాలు తీసుకువచ్చి నిరూపించింది అంటే ఆ క్షణమే వాణ్ణి కడతేర్చి నా కూతురు ప్రేమించిన ఆ శౌర్యకిచ్చి అక్కడే పెళ్లి జరిపించేస్తాను అని రఘురామ్ చెప్తాడు. ఆ మాట వినగానే జానకి, ఆద్య సంతోషిస్తూ ఉంటారు. ఇక అందరూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి ఏమో శౌర్య కోసం అలా నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది గ్రౌండ్లో. ఇక శౌర్య ఇంకా రాడు. మరి శౌర్య వస్తాడా రాడా? ఒకవేళ శౌర్యకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి ప్రశాంత్ గురించి నిజం తెలియకుండా దాచిపెట్టాలని ఇంకా వీడియోని తీసుకెళ్ళిపోతారా? అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.